సున్నా వంటి మీ జీవితమును మన్నాతో నింపే మధుర కీర్తన, రోజుకో కీర్తన, చింతలను పోగొట్టే దీవెన. డిసెంబర్ 31. నేటి మన ధ్యాన భాగము 150వ కీర్తన 1 నుండి 6 వచనాలు. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. భూరధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలముతోనూ సితారతోనూ ఆయనను స్తుతించుడి. తంబురతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి. తంతివాద్యములతోనూ పిల్లన గ్రోవితోనూ ఆయనను స్తుతించుడి. మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి. గంభీర ధ్వనిగల తాళములతో ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మిమ్మల్ని దర్శించి బలపరిచి ఆశీర్వదించునుగాక. ఈ సంవత్సరం యొక్క చివరి దినానికి మనం చేరుకున్నాం. ఈరోజు వాచ్ నైట్ సర్వీస్లో మీరందరూ కూడా పాల్గొంటారు కదా. అయితే ఒక క్రొత్త తీర్మానంతో మీరు దేవుని సన్నిధి నుండి తిరిగి రండి. ఒక అద్భుతమైన వాగ్దానంతో ఆయన సన్నిధిలో ఒక నిబంధన ప్రభు ఎదుట చేసి ఆ వాగ్దానమును మీరు స్వతంత్రించుకోండి. నూతన సంవత్సరం మీకు అద్భుతమైన ఆశీర్వాదాలను తెచ్చునుగాక. బైబిల్ గ్రంథంలోని పాటల పుస్తకం కీర్తనల గ్రంథం, ఇందులోని చివరి కీర్తనలో స్తుతి ఆరాధన గురించి మనమేమీ తెలుసుకోవాలని దేవుడు కోరుతున్నాడో క్లుప్తంగా చెప్పబడింది. క్రైస్తవ విశ్వాసం అంటే స్తుతిగానము చేయడమే అని ఒక భక్తుడు అన్నాడు. మనం చేస్తున్నంతగా మరే ఇతర మతంలోనూ స్తుతించడం, గానం చేయడం అనేది ఉండదు. ఒక క్రైస్తవుడు పుట్టినప్పుడు ఆ ఇంటిలో పాటలు పాడి స్తుతిస్తారు. అతనికి నామకరణం చేస్తున్నప్పుడు పాటలు పాడి స్తుతిస్తారు. అన్నప్రాసనం చేస్తున్నప్పుడు పాటలు పాడి స్తుతిస్తారు. వివాహమప్పుడు పాటలు పాడి స్తుతిస్తారు. ఉద్యోగం పొందినప్పుడు పాటలు పాడి స్తుతిస్తారు. చివరికి ఈ లోకయాత్ర చాలించినప్పుడు కూడా పాటలు పాడి స్తుతిస్తారు. పాటలతోనే అంతిమయాత్ర కొనసాగిస్తారు. క్రైస్తవ జీవితమే పాటలు పాడడం, స్తుతిగానాలు చేయడం. ఎంత అద్భుతమైన అనుభవం అండి ఇది. మన హృదయాల్లో ప్రభును గూర్చి ఎల్లప్పుడూ గానం చేస్తూ ఉంటాం. ఈ కీర్తనలోని స్తుతిని గూర్చి కీర్తనకారుడు కొన్ని ప్రాముఖ్యమైన ప్రశ్నలకు జవాబులిస్తున్నాడు. మనం స్తుతించేది ఎవరిని? మొదటి వచనంలో యెహోవాను స్తుతించుడి అంటున్నాడు. సంఘాన్ని కాదు, పాస్టర్ గారిని కాదు, పాస్టర్ అమ్మని కాదు, మరే ఇతర వ్యక్తిని కాదు. మనం ప్రభుని మాత్రమే స్తుతిస్తున్నాం. ప్రభువును చూడలేకపోవడమే మన సమస్యలలో ఒక గొప్ప సమస్య. దేవుని వలన పొందే బహుమానాలు లేక పొందని బహుమానాలపైనే మన దృష్టి ఉంటుంది. ప్రభు ఎందుకిలా చేశాడు? ఇది ఇంకొకలాగా జరిగి ఉంటే బాగుండేది కదా అని మనం అనుకుంటూ ఉంటాం. మనం నిజంగా ఆయనను చూడట్లేదు. బహుమానాలను మించి అది ఇచ్చే వ్యక్తిని మనం చూడవలసి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డ, నీ ప్రతి అనుభవంలో దేవుణ్ణే చూడాలి.
రాబోవు నూతన సంవత్సరంలో ప్రతి సందర్భంలో ప్రతి అడుగులో నీవు దేవుని చూడాలని దేవుని పేరిట నేను మీకు మనవి చేస్తున్నాను. ఆశీర్వాదాల కంటే ఆశీర్వదించే వ్యక్తిని మనం చూద్దాం. ప్రభువుని స్తుతించుదాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని పౌలు చెబుతున్నాడు. ఆయనను ఎక్కడ స్తుతించాలి? మొదటి వచనంలో ఆయన పరిశుద్ధాలయమందు దేవుని స్తుతించుడి, ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి అని రాయబడింది. ఎంత ఆసక్తికరమైన కలయిక! సంఘములు దేవుని స్తుతిస్తే పరలోకంలో దూతలు ఆయనను స్తుతించినట్లు ఉంటుంది. పరిశుద్ధ ఆలయములో లేక మరెక్కడైనా ఆయనను మనం స్తుతించవచ్చు. ఎందుకు ఆయన స్తుతించాలి? 2వ వచనంలో ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయన స్తుతించుడి అని రాయబడింది. ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి, ఆయన ఏమి చేశాడో దానిని బట్టి మనం ఆయనను స్తుతించాలి. ఆయనను ఎలా స్తుతించాలి? బూరధ్వనితోనూ, స్వరమండలముతోనూ, సితారతోనూ, తంబురతోనూ, నాట్యముతోనూ, తంతివాద్యములతోనూ, పిల్లన గ్రోవితోనూ, మ్రోగు తాళముతోనూ, గంభీర ధ్వనిగల తాళములతోనూ ఆయనను స్తుతించాలి. సంగీత బృందమంతటిని సమకూర్చండి. మీరు వాయించగల ప్రతి వాద్యముతోనూ ప్రభువును స్తుతించండి. కొంతమందికి అలాంటి స్తుతిగానం ఇష్టం ఉండదు. కానీ మనం ఆయనను స్తుతించాలని, గంభీర ధ్వనితో ఆయనకు పాటలు పాడాలని ఇక్కడ దేవుని ఆత్మ మనల్ని ఆదేశిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమస్త సృష్టి ఆయనకు స్తుతిగానం చేస్తుంది. కానీ ఆయన ప్రజలకు ఆయనను స్తుతించడం మర్చిపోయే అలవాటు కూడా ఉంది. 150 కీర్తనలోని స్తుతిని గూర్చిన ప్రశ్నలను ఒకసారి మననం చేసుకొని వాటికి కీర్తనకారుడిచ్చిన జవాబులను ధ్యానం చేయండి. స్తుతించడానికి మీకు ఎన్నో కారణాలు కనిపిస్తాయి. దేవుని స్తుతించడం ద్వారా ఆయన హృదయానికి ఆనందం కలుగుతుంది. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ ఉదయం ఒక తీర్మానం చేస్తారా? మీ ప్రార్థనలో అధిక భాగం స్తుతికి కేటాయించండి. పాడండి, మహిమపరచండి, కేకలు వేయండి, ఆర్భాటముతో ఆయన్ని ఆరాధించండి. మీ ప్రార్థన గదిని ఒక స్తుతుల సింహాసనముగా మార్చండి. అప్పుడు దేవుడు ఆకాశము నుండి ఆయన మేఘాసీనుడై దిగివచ్చి నీ స్తుతుల సింహాసనం మీద ఆసీనుడవుతాడు. అప్పుడు నీవు ఏ ప్రార్థనలు విన్నపాలు చేయకపోయినను ఆయన తప్పకుండా మీ అవసరాలను అద్భుతంగా తీరుస్తాడు. నూతన సంవత్సరంలో ఎక్కువగా దేవుని స్తుతించడానికి మిమ్మల్ని మీరే సమర్పించుకోండి. స్తుతికి అధిక భాగం మీరు కేటాయించండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. అన్ని వేళలలో, అన్ని స్థలములలో, అన్ని పరిస్థితులలో మిమ్మల్ని స్తుతించాలని మీరు కోరుకుంటున్నారు. స్తుతి మా స్థితిని, మా పరిస్థితిని మార్చివేస్తుంది. ప్రభువా, మేము ఈ దినము వరకు మీ కృపచేతనే, మీ దయచేతనే సజీవులమై మేము మిమ్మల్ని గణపరచడానికి నిలబడి ఉన్నాం. మా దేవా, ఈ సంవత్సరం అంతయు మమ్మల్ని కాపాడి, మమ్మల్ని పోషించి, భద్రపరిచి, అన్నపానీయ వస్త్రములతో తృప్తిపరిచి నడిపించినందుకు వందనాలు. రాబోవు నూతన సంవత్సరం మాకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చుమని, గడిచిన మహిమ కంటే
అధికమైన మహిమతో మమ్మల్ని నింపుమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.